చేసిన కార్మికులకు ఉపాధి కల్పించాలి. జీవో నెంబర్ 36 ప్రకారం 9 మంది గత ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. 17 రోజులు మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల జీవోలు వెంటనే విడుదల చేయాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మికుల సమ్మె సందర్భంగా చేసిన ఒప్పందాన్ని జీవోలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. ఎక్స్కేసీ 7 లక్షలకు పెంచాలి. దాన సంస్థలకు 20,000 పెంచాలి. పట్టణ జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలి. బాబురా కూర్చోయా. ప్రమాదంలో చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా 7 లక్షలకి పెంచాలి. 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పెంచాలి. దాన సంస్కరణలకు 20,000 పెంచాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000తో అమలు చేయాలి. ఇంజనీరింగ్ విభాగానికి 36 జీవో నెంబర్ ప్రకారం 21,000 జీతం చెల్లించాలి. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారికి 36 జీవో నెంబర్ ప్రకారం 21,000 జీతం చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి. స్కిల్డ్ మెనీ స్కిల్డ్ అమలు చేయాలి. స్కిల్డ్ వేతనాలు అమలు చేయాలి. కేటగిరీ వేజ్ గుర్తించి వెంటనే వేతనాలు అమలు చేయాలి. 9 మంది ఒప్పందాలకు జీవోలు వెంటనే విడుదల చేయాలి. 9 మందితో చేసిన కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి. ఇంజనీరింగ్ విభాగంలో 9 మందికి కమిటీ ప్రభుత్వం గతంలో నియమించిన కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలి. గత ఏడాది మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు చేసుకుంది. ఆ ఒప్పందాలని వెంటనే జీవోల రూపంలో ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి మున్సిపల్ ఏపీ వర్కర్స్ యూనియన్ ఇవాళ దశలవారీ ఆందోళన చేపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు అమలు చేయడంలో చాలా నిర్లక్ష్యంగా ఉంది. నిర్లక్ష్యాన్ని విడనాడి వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి 10 సంవత్సరాలు సీనియారిటీ దాటిన వారికి ఆ పైన 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి అంగీకరించారు. దహన ఖర్చులకి 15,000 నుంచి 20,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పి అంగీకరించారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పి అంగీకరించారు. జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న వారందరికీ కూడా 21,000 వేతనం చెల్లించాలని గత ప్రభుత్వం ఒప్పందం కాలంలో 9 మందితో కేటగిరీ వైజ్ వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సంబంధించిన మంత్రివర్గానికి ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తెలియజేసింది. పరిష్కారం చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రిలే నిరాహారదీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారం చేయకపోతే మున్సిపల్ కార్మికులు ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తారు. దానివల్ల వచ్చే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడుస్తున్నా సమ్మె సందర్భంగా ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. మేము వస్తే పరిష్కారం చేస్తాం మున్సిపల్ కార్మికుల సమస్యలని చెప్పి గతంలో అంగీకరించిన ఒప్పందాలను కూడా ఇవాళ జీవోలు విడుదల చేయడంలో కానీ అమలు చేయడంలో కానీ చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకని ఇవాళ రిలే నిరాహారదీక్ష ద్వారా ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.